కూడి వచ్చినందరికీ మన పరిశుద్ధుడు విమోచకుడు సజీవుడైన యాషువా మెస్సీయ నామములో శుభవందనములు. సబ్బాత్ షలోం. అలాగే ఆన్లైన్లో వీక్షించిన వారందరికీ కూడా సబ్బాత్ షలోం. సో మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనము అలాగే 34వ వచనం చదువుకున్న తర్వాత దయాకర్ ప్రార్థన చేస్తారు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. 34. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, మహిమోన్నతుడా, నిత్యరగు తండ్రి, నీకు స్తోత్రం తలచుకుని వస్తుంటున్నాం నాయన. ఇంతవరకు మీరు మా పాట ద్వారా కీర్తింపడ్డారు, మా ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడినారు తండ్రి, నీకు స్తోత్రములు. ఇక తండ్రి అయ్యా, వాక్యోపదేశం చేయబోతున్న మీ దాసుని అయ్యా వాసుభవనం మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ఆయన. తన నోట నీ మాటలు ఉంచండి, తనకి స్తోత్రం తండ్రి. నీ యొక్క తండ్రి అయ్యా ఆత్మతో సమృద్ధిగా నింపి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఇచ్చి మా ఆత్మను మీరు బలపరచమని ప్రార్థిస్తూ మరొకసారి నీ రాను చాటున మీ దాసుని మరుగు చేసుకోమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్. సో మన యొక్క విశ్వాస జీవితంలో చింత అనేది మన జీవితంలో ఒక భాగమై ఉంటుంది. సో ప్రతి కుటుంబంలో ఏదో విధముగా చింతలు, బాధలు, వేదనలు, శోధనలు కలుగుతూ వస్తున్నాయి. సో అలాంటి సమయంలో పరమతండ్రి అయినటువంటి మన రక్షకుడు ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఆకాశ పక్షులను, పువ్వులను పోలుస్తూ ఉన్నాడు. సో వీటి విషయంలో అయితే మనము చింత మనకు బాధ కలిగినప్పుడు, మనకు అవమానం కలిగినప్పుడు, మనకు శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చింతించుకుంటూ మనం చేయాల్సింది ఏమీ లేదు. సో అందుకే రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము ఉంటుంది. గడ్డి పువ్వులను చూసినట్టయితే గడ్డి పువ్వుల యొక్క అందము ప్రపంచములో ప్రాముఖ్యమైనటువంటి అందము. ఈనాడు పువ్వులను జననానికి వాడుతున్నారు, వివాహానికి వాడుతున్నారు, మరణానికి వాడుతున్నారు. ఈ పువ్వులు అనేటువంటిది లేని శుభకార్యము లేక బాధాకరమైన కార్యం ఏదైనప్పటికీ ఈ పువ్వులు లేని కార్యము ఏది జరగడం లేదు. అలాగనే ఆ పువ్వు ఏమైనా బాధపడుతుందా? అయ్యా, నీవు నాకు ఇంత అందం ఇచ్చావు, ఇది ఒక్కరోజు కోసమేనా అని బాధపడడం లేదు. దేనికోసం అంటే, అయ్యా మీరు నన్ను సృష్టించింది ఈ ఒక్క దినమైనా నేను అనేకులకు నేను అందాన్ని ఇస్తున్నాను, దాన్ని బట్టి నీకు స్తోత్రము అని ఆ పుష్పాలు సంతోషిస్తూ ఉన్నాయి. సో వాటి యొక్క అందము దేనితో పోలుస్తున్నాడంటే, సొలొమోను రాజు యొక్క అలంకరణలలో ఇలాంటి అందము సొలొమోను రాజు కూడా పొందుకోలేడు. సో అలాంటి అందాన్ని, అలాంటి ఆకర్షణను పుష్పాలు అనుభవిస్తున్నాయి. దేనికోసము? వాటి యొక్క జీవితము ఒకే రోజు. అలాగే పక్షులను పోలుస్తున్నాడు. పక్షులు ఏం చేస్తున్నాయి అంటే, ఏ దినానికి ఆ దినము, ఏ రోజుకు ఆ రోజు తన ఆహారం కోసం వెళ్తుంది, తన తృప్తిగా భుజిస్తుంది, తన గూటికి చేరుతుంది. వాటికి ఎలాంటి బ్యాంక్ అకౌంట్లు లేవు, ఎలాంటి హాస్పిటల్కు అవి వెళ్ళవు. ఎందుకంటే అవి ఎలా జీవిస్తున్నాయంటే, సర్వోన్నతుడైనటువంటి యెహోవా మీద ఆనుకొని ఉదయమున లేచి అది స్తుతించి బయటకు వెళ్ళి ఆహారము సిద్ధపరచుకొని మళ్ళీ సాయంత్రానికి తన గూటికి వస్తుంది. ఆ విధంగా దాని యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికన్నా మానవుడు
శ్రేష్టము అని పరమతండ్రి బోధిస్తున్నాడు. ఇంత శ్రేష్టమైనటువంటి మానవుడు తన యొక్క జీవిత కాలములో తన పోలికలో నిర్మించుకున్నటువంటి ఆ సర్వోన్నతిని మీద ఆధారపడకుండా నీ ఆలోచనల చొప్పున, నీ సంకల్పము చొప్పున నీవు శ్రమలలో, నీవు బాధలలో, నీవు శోధనలో కుమిలిపోతున్నావు, బాధపడుతున్నావు. చాలామందికి సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వారి ఆర్థిక స్తోమత సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల కోసం మనం బాధలు అనుభవిస్తాము. అలాగే మన పిల్లల యొక్క వివాహ విషయంలో ఆలస్యమైతే బాధపడుతూ వస్తుంటాము. అలాగే మన పిల్లలకు కుటుంబంలో పిల్లలు కలగకున్నా కూడా మనం బాధపడుతూ వస్తున్నాము. మన పిల్లలు చదువులో కూడా వారి ఉద్యోగాల కోసము మనం బాధపడుతూ వస్తున్నాం. ఈ బాధల్లో మనం ఎంత మట్టుకు ఆ బాధను అనుభవిస్తూనే ఉంటున్నామా, లేక ఆ బాధల్లో సర్వోన్నతిని, సృష్టికర్తను మనం స్మరిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయము ఆ పరమతని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే బాధలలో, శోధనలో కూడా మనం ఏ విధంగా ఉండాలో సొలొమోను గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి 16. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా చాలము. సో పరమతండ్రి ఏమని చెప్తున్నాడంటే, బాధలు అనేటువంటివి నీకు రాక తప్పవు, శోధనలు అనేటువంటివి నువ్వు అనుభవించక తప్పదు, శ్రమలు నీకు రాక తప్పదు. ఆ శ్రమలలో నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, శారీరక బలహీనతంలో అనారోగ్యం కలిగినా, మానసిక దృఢత్వము చేత మనము బలహీనంగా ఉన్నా కూడా సర్వోన్నతుడైనటువంటి యెహోవా యందు మనము సంతోషించాలి అంటున్నాడు. సంతోష హృదయము, సంతోషంగా ఉండడం వల్ల మనము ఇంకా మనం ఉత్సాహాన్ని పెందుకోగలుగుతున్నాం. కానీ అదే మనము బాధతో, దుఃఖముతో ఉన్నప్పుడు అది మన ఆత్మను, మన శరీరమును, మన దేహమును నలగగొడుతుంది, శోధనకు గురి చేస్తుంది. ఆ వేదనలో మనము అనేకమైనటువంటి బాధలను సహించుకుంటూ అనేకమైనటువంటి అనారోగ్యాలను మనం కొని తెచ్చుకుంటున్నాము. ఆ సమయంలో కూడా యెహోవా వైపు తిరగక, యెహోవా మాట వినక, యెహోవా ప్రకారము మనం జీవించక, ఆ సర్వోన్నతుడైన యెహోవా నన్ను జన్మింపజేశాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నా అవసరాలన్నింటినీ ఆయన తీర్చగలడను అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసము లేకపోవుట చేత మనమే ఆ బాధలలో, శోధనలలో, శ్రమలలో, మన ఇబ్బందుల్లో మనము కుమిలిపోతూ బలహీనులమైపోతున్నాము. అందుకే మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే మనము జ్ఞానము వెతకాలి. అందులో ఉన్నట్టు ఆ బాధలలో దానికి సమాధానం వెతకాలి, దాని పరిష్కారం వెతకాలి. ఆ పరిష్కారం ఎవరి ద్వారా దొరుకుతుందో మనము ప్రశ్నించుకోవాలి. ఆ వైపు మనము తిరిగినప్పుడే ఆ సర్వోన్నతుడైనటువంటి యెహోవా మనలను ఆ బాధలు, వేదనలు, ఎలాంటి శ్రమలు, చింతలు, కలవరాలు లేకుండా మనల్ని చేస్తూ ఉంటాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 32 నుంచి
మీరు చింతలేని వారై ఉండవలనని మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు పెళ్లి కానివాడు ఎలోహిమును ఎలాగు సంతోష పెట్టగలనని ఎలోహిము విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి కానివాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అయ్యా నాకు పెళ్లి కాలేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నటువంటి నేను నీ ఆజ్ఞలను ఏ విధంగా నేను అనుసరించగలను, నేను పాపము నుంచి ఏ విధంగా నేను దూరంగా పారిపోగలను, లోకభోగములను చూసి లోకేచ్ఛలను చూసి నా ఘటాన్ని నేను ఏ విధంగా నాకు వివాహము జరగకుండా నన్ను నేను కాపాడుకోగలను అని బాధపడుతూ చింతించుచు వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలా తర్వాత కంటిన్యూ చేయం. పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగు సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. మనిషి యొక్క జీవితంలో ఇది చాలా భయంకరమైనటువంటి టాస్క్. ప్రతి పురుషునికి అనుభవిస్తున్నటువంటి టాస్క్ ఏంది అంటే, పెళ్ళి అయింది కానీ భార్యను ఏ విధంగా సంతోషపరచాలి, భార్య పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు ఏ విధమైన చీరలు కొనియాలి, ఏ విధమైనటువంటి మనము ఏ విధంగా అనుభవించాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ భోజనం తినాలి, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆ భార్య భర్తను కృంగదీస్తుంది, శోధనకు గురి చేస్తుంది. ఈ సమయంలో పెళ్ళి కానిటువంటి వాడేమో పెళ్ళి కాలేదని చింతిస్తున్నాడు, పెళ్ళి అయినటువంటి పెళ్ళి అయి తన భార్యను ఏ విధంగా లోకానుసారంగా తనను ఏ విధంగా సంతోషపరచాలి అనే దాని మీద చింతిస్తున్నాడే. కానీ పెళ్ళి కాని వారు కానీ పెళ్ళి అయిన వారు కానీ వారు చింత తీసేసుకోవాలంటే పరమ తండ్రిని ఆశ్రయించాలి. కంటిన్యూ చేయం. అటువలనే పెళ్లి కాని స్త్రీలు కన్యకయు తాను శరీరమందును ఆత్మయందును ఎలోహిం విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు. కానీ పెళ్లి అయినది తన భర్తను ఎలాగు సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. కుటుంబంలో ప్రతి వారు ఈ చింతను అనుభవిస్తున్నారు, ఈ చింతలో వాళ్ళు జీవిస్తున్నారు. పెళ్ళి కాని అబ్బాయి కానీ, పెళ్ళైన పురుషుడు కానీ, పెళ్ళి కాని కన్యక కానీ, పెళ్ళైన స్త్రీ కానీ, వీళ్ళు చింతిస్తున్నారంటే వీళ్ళు దేని గురించి చింతిస్తున్నారు? లోక విషయమై, శరీర విషయమై, శరీరాన్ని సంతోషపరచడం కోసము, కుటుంబాన్ని సంతోషపరచడం కోసము, లోకములో మెప్పు పొందడం కోసము, ధనాపేక్ష కలిగి లోకాశ, నేత్రాశ, జీవపు డంబముల కోసము ప్రయాసపడుతూ చింతిస్తున్నారు. త్వరగా నేను ఒక మంచి బిల్డింగ్ కట్టాలి, ఒక మంచి ఆస్తిపరునిగా ఉండాలి, ఒక మంచి ఉద్యోగం సాధించాలి, వీటి కోసమే వారి జీవిత యాత్రలో వారు చింతిస్తూ ప్రయాసపడుతూ వెళ్తున్నారు. కానీ మన ప్రయాస, మన చింత మనము తీర్చుకోలేకపోతున్నాము. ఎందుకంటే లోక విషయములో ఆలోచిస్తూ పరమతండ్రి సన్నిధికి దూరంగా ఉండడాన్ని బట్టి ఆ చింత మనల్ని చిదిమేస్తుంది. చితి మరణించినటువంటి శవాన్ని కాల్చివేస్తే ఈ చింత అనేది మనుష్యుని యొక్క సజీవంగా ఉన్నటువంటి శరీరాన్ని, ఆత్మను, హృదయాన్ని కాల్చివేస్తుంది సుమ. అంత భయంకరమైనటువంటి క్రియ ఈ చింత చేస్తుంది మానవుణ్ణి. తను లొంగ తీసుకుంటుంది. ఆ చింతలో మన అనారోగ్యం పాలవుతాము, అనేక మందితో మనము సాంగత్యం కోల్పోతాము, మన పని సక్రమంగా చేయలేము, మనం జీవించాల్సిన విధముగా మనం జీవించలేము. చివరికి ఆయన పాదాల చెంత మనము ఎంత మాత్రము ఆయన అడుగుజాడల్లో మనము నడవలేకుండా లోకానుసారంగా జీవిస్తూ మనకు మనమే మన యొక్క జీవితాన్ని, మన శరీరాన్ని నలగగొట్టుకొని మనకు మనమే తగ్గించుకుంటున్నాము సుమ. ఇలాంటి సమయంలో పరమతండ్రి ఒక గొప్ప మాట ఇస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ
ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో ఆయన జైల్లో బందీ అయి ఉండి చెరసాలలో ఉండి ఆయన ఈ మాట రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతింపకుడి కానీ ప్రతి చాలు, దేనిని గూర్చియు చింతింపకుడి అని కానీ అని ఒక శ్రేష్టమైన మాట పెట్టాడు. ఆ కానీ అంటే అక్కడొక టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు మనం షాపింగ్లో వెళ్తే బంపర్ ఆఫర్ అని, ఫెస్టివల్ ఆఫర్ అని పెట్టి చుక్కా పెట్టి కండిషన్స్ పెడతాడు. ఒక రోజున నేను ఇలాగే దసరాకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు సెల్ కోసము వాళ్ళు ఆఫర్ పెట్టారు. సెల్ ప్రైస్ పెట్టి అక్కడ ఐఫోన్ 16 26,000కి వస్తుంది. అది చూసుకుని నేను ఆఫర్ అని నేను వెళ్ళాను కొనడానికని. కానీ ఆ కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే ఐఫోన్ 12 కానీ 13 కానీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళు 15 వాళ్ళు మనకు ఇస్తారు. సో అలాగే మన చింత మన జీవితంలో మనం చింతించకుండా ప్రతి విషయంలో ఆ చింతను మనము తీసివేసుకోవాలి. ఆ చింతను తీసుకోవడానికి మన యొక్క శరీరము, మన యొక్క బలము, మన యొక్క శక్తి సరిపోదు. కానీ చదవం. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన ప్రతి విషయములో. ఏ విషయంలో చింతించమంటున్నాడో ప్రతి విషయములో, ఏ చింత అయినప్పటికీ, అది చిన్నదైనా పెద్దదైనా, నీ ఇంట్లో అది ఎవరికైనా అనారోగ్యం కలిగినా, నీ పిల్లలు నీ యొక్క మాట వినక వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నా, వారికి ఉద్యోగము లేక రోడ్ల మీద తిరుగుతున్నా, వారు చదువులో వారు అనేక మార్లు ఫెయిల్ అవుతూ రోడ్ల మీద తిరుగుతున్నా, నీకు దూషణకరంగా ఉంటున్నా, నీ ఉద్యోగాలు చివరికి నీ చేస్తున్నటువంటి ఉద్యోగము తీసివేయబడినా, ఏ విషయములో కూడా నీవు చింతించకూడదు. కానీ ప్రార్థన విజ్ఞాపన, అలాగే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎలోహిముకు తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఎలోహిం సమాధానము యెహోవా మెస్సీయ వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును. అది మనము కోరుకోవాల్సింది. అది ఆ పరమతండ్రి యొక్క సంకల్పము. మనము చింతిస్తున్నాము. మన గురించి చింతించే వాళ్ళు ఎవరున్నారో? మన తల్లిదండ్రులు దినమంతా మన కోసం చింతిస్తారా? మన పిల్లలు దినమంతా మన కోసం చింతిస్తారా? మన కోసం మన స్నేహితులు దినమంతా మన కోసమే చింతిస్తూ మనతోనే ఉంటారా? కానీ మన కోసము చింతించేటువంటి సర్వోన్నతుడైనటువంటి యెహోవా మెస్సీయను మనము గుర్తించక, ఆ చింతలో మనకు మనమే ఆలోచన కలిగి ఉండి, మనకు మనమే ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించక, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోలేక, ఆయన యొక్క భాగ్యమును మనము స్వతంత్రించుకోలేకపోతున్నాము. సో ఈ మధ్యలో ఒక సజీవమైనటువంటి సాక్ష్యము. ఒక హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ చెప్పినటువంటి సాక్ష్యము ఏమిటంటే, ఒక విధవరాలు, తను చాలా పేద విధవరాలు, తనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కానీ అతనికి ఒక అనారోగ్యం జరిగింది. సో అనారోగ్య సమయంలో ఆ తల్లి దగ్గర తను దాచుకుని తనకున్న పెన్షను ఏదో తన దగ్గర ఉన్న 10,000 తీసుకొని ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు టెస్టులన్నీ చేసి చెక్ చేస్తే, అమ్మా నీ కుమారునికి కిడ్నీ వ్యాధి ఉంది, ఇమ్మీడియట్గా డయాలసిస్ చేయాలి, దానికి 1,50,000 ఖర్చు అవుతుంది, డబ్బులు కట్టండి అని ఆ తల్లిని ఆ డాక్టరు వివరించాడు. సో ఆ సమయంలో
ఏమాత్రం ఆ తల్లి చింతపడలేదు. అయ్యా, నా కుమారుడిని మీరు ట్రీట్మెంట్ చేయండి, కానీ ఆ డబ్బులు నేను కట్టడానికే నాకు 24 గంటల సమయం ఇవ్వండి అని ఆ మాట తీసుకొని, అప్పుడు ఆమె స్థితిగతులను బట్టి ఆ డాక్టర్ కూడా కన్విన్స్ అయ్యి తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. సమయం ఉదయం 10 గంటలు అవుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ తల్లి ఒక మూలను కూర్చొని పరమ తండ్రి దగ్గర ప్రార్థిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ డాక్టరు 12 గంటలకు వచ్చాడు, ప్రార్థనలోనే ఉంది. 2 గంటలకు వచ్చాడు, ప్రార్థనలోనే ఉంది. 4 గంటలకు వచ్చాడు, ప్రార్థనలోనే ఉంది. 8 గంటలకు వచ్చాడు, ప్రార్థనలోనే ఉంది. చివరికి రాత్రి 12 గంటలకు వచ్చాడు, ప్రార్థనలోనే ఉంది. లేచి ఉదయమున 4 గంటలకు వచ్చాడు, ప్రార్థనలోనే ఉంది. ఆ సమయంలో ఆ వైద్యము చేసినటువంటి డాక్టరు తల్లి ఆ రాత్రి కల్లో కనపడి, ఆ తల్లి చనిపోయి 10 సంవత్సరాలైంది. కొడుక, నేను చనిపోయి 10 సంవత్సరాలైంది, నా ప్రేమకు గుర్తుగా ఒక తల్లి అక్కడ ఉన్నది, ఆమె కుమారుని వైద్యం కోసం చెప్పింది, ఆమె దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకు అని ఆ డాక్టర్కు దర్శనంలో మాట్లాడిన మాట. సో అది ఆ డాక్టర్ అతడు అన్యుడు గ్రహించి, సరే నా తల్లి యొక్క జ్ఞాపకార్థము 10 సంవత్సరాలు పూర్తయినటువంటి సమయంలో నేను ఈ తల్లి దగ్గర నేను 1 రూపాయి కూడా తీసుకోను అని ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా మరి సమయం అయిపోతుంది, 24 గంటలు 23 గంటలు అయింది, మరి ఏ విధంగా సమకూరుస్తావు? అయ్యా, నాకు తెలుసు, ఏ విధంగా సమకూర్చబడుతుందో నాకు తెలుసు. నేను నమ్ముకున్న నా సర్వశక్తిమంతుడు, జీవము గల తండ్రి, నన్ను పోషించే నా సర్వశక్తుడు నాకు పక్షమున ఉన్నాడు. నేను 24 గంటల లోపు ఆ డబ్బు నీకు ముడుతుందయ్యా అని మళ్ళీ ప్రార్థనలో ఉండేసరికి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నా తల్లి నాతో మాట్లాడింది, నా తల్లి నీ దగ్గర డబ్బులు తీసుకోకమన్నది అనగానే, మనమైతే ఏం చేస్తాము? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకోవడమో ఆయన కాళ్ళు పట్టుకోవడమో చేస్తాము. కానీ ఆమె ఏమని మాట్లాడిందంటే, అయ్యా, బీదల పక్షమున నా తండ్రి నా పక్షమున ఉన్నాడు, నన్ను పోషించేటువంటి నా సర్వశక్తుడు నాకు తెలుసు, నా కుమారుని స్వస్థపరుస్తాడని, ఆ డబ్బులు నా తండ్రే సమకూరుస్తాడని నేను విశ్వాసముతో ఉన్నాను. ఆ విశ్వాసము ఈనాడు నీకు ఆ ఆలోచన కలగజేసింది. అందును బట్టి నా జీవము గల నా సర్వోన్నతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నీకు కూడా ఇలాంటి అవసరము రావచ్చు, కాబట్టి నీవు కూడా నా తండ్రిని నువ్వు నమ్ముకుంటే నీకు కూడా ఎలాంటి శోధనలు రావు అనగానే వెంటనే అతను మారు మనసు పొంది ఆయన మార్గములోకి రావడం జరిగింది. పరమ తండ్రికి స్తోత్రం. చూడండి, అదే పరిస్థితిలో మనముంటే ఆతురగా మనలో ఇంకా ఆతురత ఎక్కువైపోతుంది. మన స్నేహితులను ఆశ్రయిస్తాము, గవర్నమెంట్ని ఆశ్రయిస్తాము, ఎవరినైనా ఆశ్రయించి ఏ రకంగా మన ఆస్తులైనా అమ్ముకోవడానికైనా ప్రయాసపడుతుంటాము. కానీ మనము ఆయనను ఆశ్రయించక మనము ఆ సమస్యల నుంచి మనము విడుదల పొందలేకపోతున్నాము. అందును బట్టే పరమ తండ్రి ఆయన ఆనుకోకపోవడాన్ని బట్టి మనల్ని అనేకమైనటువంటి చింతలకు గురి చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి వచ్చింది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలమ్మా.
మనం ఆ పరిస్థితిలో మనకు ప్రార్థన చేయాలనే ఆలోచన రాదు. మనకు చింత, మనకు బాధ మనల్ని కలిచివేస్తుంది. ఆ బాధల్లో మనం ఏ విధంగా తప్పించుకోవాలని మనుషాశ చేత, మనం లోకానుసారమైనటువంటి ఆలోచనల చేత మనం ఆలోచిస్తూ పరమ తండ్రి దగ్గరికి రాక, ఆయనను ప్రార్థించక, ఆయనను గోజాడక, ఆయన సహాయం కోరుకోక, ఆయన మీద ఆధారపడక ఉన్నప్పుడు ఆత్మ తను ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తనను తానునే ఆ పరమతన్ని స్మరిస్తుంది. మనకు తెలియకుండానే సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెన్స్ గ్రహించి ఆ సెన్స్ ఆ పరమతండ్రిని ప్రార్థిస్తుంది, గోజాడుతుంది. కంటిన్యూ చేయం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన ఎలోహిం చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎలోహిమును ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము ఎరిగినప్పుడే, మన ఆత్మతో మన హృదయముతో ఆయనను సేవించినప్పుడే, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా ఆయనను వెంబడించి ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు సమస్తము ఆయన సమకూడి జరిగించగలరు. వెంబడింతును నా యెషువా నిన్ను వెంబడింతును. వెంబడింతును నా యెషువా నిన్ను వెంబడింతును. నీకు కలిగిన మనసు కలిగి, నీకు కలిగిన మనసు కలిగి, నా తండ్రి నిన్ను వెంబడింతును. నా యెషువా నిన్ను వెంబడింతును. శ్రమయైనా, నిందైనా, బాధైనా, కలియైనా, శ్రమయైనా, నిందైనా, బాధైనా, కలియైనా, ఈ శ్రమలు క్షణములని, ఈ శ్రమలు క్షణములని, నా తండ్రి నిన్ను వెంబడింతును. నా యెషువా నిన్ను వెంబడింతును. వెంబడింతును. నా యెషువా నిన్ను వెంబడింతును. నా తండ్రి నిన్ను వెంబడింతును. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా మనము ఏమి చేయాలంటే ఆయన ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. అంటే కంటిన్యూస్గా ప్రార్థనను కొనసాగించాలి. ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపన. ఆ పరమతండ్రి మన మీద కనికరపడి మన యొక్క స్థితిగతులను గుర్తెరిగి మనకు జవాబు అనుగ్రహించే వరకు ప్రార్థన విజ్ఞాపన మనము కలిగి ఉండాలి. అప్పుడు ఆ పరమతండ్రి మన మీద కనికరము చూపించి మన బాధల నుంచి, మన శ్రమల నుంచి, మన ఇరుకుల నుంచి, మన ఇబ్బందుల నుంచి, మన అనారోగ్యము నుంచి ఆయన విడుదల కలగచేసినప్పుడు మనము కృతజ్ఞులమై ఉండాలి. మనం ఏమి చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, నీవు చేసిన మేళ్లను బట్టి, నీవు నన్ను తప్పించిన విధానాన్ని బట్టి,
నీవు నా పక్షమున ఉన్న విధానాన్ని బట్టి, నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తూ పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మన ప్రతి నిత్యములో ఉదయమున లేచినది మొదలుకొని సాయంత్రం వరకు మనం ప్రయాణాలలో పనులలో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని తప్పించి మనల్ని క్షేమంగా సురక్షితంగా మన గృహంలోకి చేర్పిస్తాడు. మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి టాస్కులు వస్తుంటాయి. వాటిని విడిపించి ఆ పరమతండ్రి తన జ్ఞానము చేత అవి సఫలపరిచి మళ్ళీ మనని సురక్షితంగా మనం గృహం చేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆ దినమంతా పరమతండ్రి తోడుగా ఉన్న దాన్ని బట్టి మనము సాయంకాలం మన పడక మీదకి వెళ్ళే ముందు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుంటే చనిపోయి పిండము కన్నా మనము హీనులముగా మనల్ని గుర్తిస్తాడు సుమ. కాబట్టి మన జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో కృతజ్ఞత కూడా అంతే ముఖ్యము. సో మనం లూకాసు వార్తలో మనం చూసుకున్నట్టయితే యాషువ మెస్సయ్య 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరుస్తాడు. సో 17వ అధ్యాయము 12 నుంచి చదవండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యాషువా ఎలోహిం మమ్మను కరుణించుమని కేకలు వేశారు. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోడండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వాళ్ళు ఏమని చెప్పారు? యాషువా మెస్సయ్య దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. అయ్యా మేము కుష్ఠరోగము తగ్గడం లేదు, అయ్యా మమ్మల్ని శుద్ధి చేయి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, అయ్యా మమ్మల్ని కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు యాషువా ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి మీరు యాజకులకు మీరు కనపరచండి అని, యాజకుల దగ్గరికి వెళ్ళి మీరు కనపరచుకోండి అని చెప్పగానే మార్గ మధ్యములోనే వారికి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. ఆ సంపూర్ణ స్వస్థత కలిగినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో ఎలోహిమును మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత మట్టుకు ఆ పరిశుద్ధుడు మన బాధల నుంచి విడుదల కలగజేసినప్పుడు, మన శ్రమల నుంచి మనల్ని తప్పించినప్పుడు, మన అనారోగ్యం నుంచి ఆయన స్వస్థపరిచినప్పుడు ఎంత మట్టుకు మనము కృతజ్ఞులంగా ఉంటున్నాము. ఈ సమరుడైన ఒకని వలె తిరిగి ఆయన పాదాల చెంత చేరి ఆయన చేసిన మేళ్లకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల చెంత ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉన్నామా, లేక మిగిలిన వారు ఏం చేశానా? అప్పుడు అందుకు యాషువా 10 మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురి ఎక్కడా? ఈ అన్యుడు తప్ప ఎలోహిమును మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. 10 మంది ప్రార్థించారు, 10 మందిని పరమతండ్రి స్వస్థపరిచాడు. కానీ ఒక్కడే తిరిగి ఆయన పాదాల చెంత ఆయన చేరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాదాలకు నమస్కారము చేసి ఆయన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని నమ్మకమైన దాసుడుగా అని పరమతండ్రి దగ్గర అనిపించుకున్నాడు. కానీ 9 మంది అయితే స్వస్థత పొందకానే ఆయన మాట వినక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయన యాజకుల దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు సంతోషంతో గంతులు వేసి వారి గృహంలోకి వెళ్ళిపోయారు. కానీ ఆ సంతోషము స్థిరముగా ఉండదు సుమా. ఎప్పుడైతే నీవు పొందినటువంటి మేళ్ళల్లో, నీవు పొందినటువంటి స్వస్థతలో, నీవు పొందినటువంటి బహుమానములో నీవు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటే
అది శాశ్వతముగా స్థిరముగా నిలిచి ఉంటుందని సర్వోన్నతుడి నుండి యెహోవా మెస్సయ్య మన మధ్యలో ఆయన యొక్క మాటలు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము మేళ్ళు పొందినటువంటి తర్వాత ఈ 9 మంది బలహీనుల వల్ల కాకుండా, విశ్వాసఘాతకుల వల్ల కాకుండా, ఆ ఒక్కడైనటువంటి ఆ సమరుడైనటువంటి ఆ యొక్క విశ్వాసముతో ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే ఆయన చేసినటువంటి దానికి ఆయన మన పట్ల సంతోషపడతాడు సుమా. విరిగి నలిగిన హృదయముతో ఆయనను సేవించి ఆయన మాటలు విని ఆయనకు లోబడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుమే ఆయన కోరుకునేటువంటి బలి సుమా. మన ఆస్తులు అడగడం లేదు, మన అంతస్తులు అడగడం లేదు, మన పిల్లలను అడగడం లేదు, మన ప్రాణాలు అడగడం లేదు, మన శరీరాలను ఆయనకు బలిగా అర్పించమనడం లేదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, మన బాధలలో వేదనలో మనం సంతోషంగా ఉండి ఆయనను ప్రార్థిస్తూ, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు శ్రమ అయినా, నింద అయినా, బాధ అయినా ఏది కూడా అది మనకు సున్నితముగా కనపడుతుంది సుమా. కాబట్టి మనందరము ఏ బాధలో వచ్చినా, ఏ వేదనలు కలిగినా మనం ఆయనకు లోబడి ఉండాలి. అందుకే సామెతల్లో ఒక చక్కని మాట ఉంటుంది. 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఇవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. మానవుని యొక్క జీవితములో మనము పొందుకునేది ఏంటి అంటే దీర్ఘాయువు, సుఖ జీవము తో గడిపేటువంటి సంవత్సరాలు. మనము బర్త్డే జరుపుకుంటాం దేనికోసం అంటే, ఆ బర్త్డే జరుపుకున్నప్పుడు అయ్యా గడిచిన సంవత్సరాలన్నీ మీరు నన్ను క్షేమంగా ఉంచినందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే రాబోయే సంవత్సరము ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో మనము ఆనందిస్తాము. ఆ సంవత్సరం అంతా దీర్ఘాయు చేత మనల్ని కాపాడుతాడు. బర్త్డే జరుపుకుంటున్నామని ఏదో కేక్ కట్ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని అనేకుల మధ్య మన అలంకరణ చూపించుకోవడం కాదు సుమా. ఆ అలంకరణ ఆ సర్వోన్నతుడి నుండి యెహోవా మెస్సయ్య దగ్గర మనము చూపించుకున్నప్పుడే మనము నిజమైనటువంటి విశ్వాసులుగా ఉంటాము. కంటిన్యూ చేయము. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటికి కంఠభూషణముగా స్మరించుకొనుము. నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు ఎలోహిము దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. అలా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీకు నీవే ఆలోచించుకోవద్దు, నీకు నీవే తీర్పు తీర్చుకోవద్దు, నీకు నీవే నాకు ధనం ఉంది కదా ఏదైనా నేను చేయగలను. ఈనాడు ధనము చూసి అనేక మంది విర్రవీగుతున్నారు. డబ్బు నా చేతిలో ఉంటే ఏదైనా నేను కొనగలను, ఆరోగ్యం అయినా నేను కొనగలను, ఏదైనా అంతస్తులనైనా కొనగలను, ఏదైనా నేను తప్పు చేసినా ఆ శిక్ష నుంచి నేను తప్పించుకోగలను, అది డబ్బు ఇచ్చి నేను కొనగలను అనుకుంటున్నాడు. కానీ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అది మనము కలిగి ఉన్నాం పూర్ణ హృదయంతో. ఏది మీది మాటల కోసం కాదు, ఎవరో చెప్తున్నారని, ఎవరో అంటున్నారని, ఏదో నామకార్థంగా ప్రార్థన చేశామంటే ఏదో ప్రార్థన అయ్యా నన్ను కరుణించు తండ్రి, అయ్యా నన్ను విడిపించు అని కాదు. పూర్ణ హృదయముతో హృదయపూర్వకముగా ఆయన పాదాల చెంత చేరి మన ప్రార్థనా విజ్ఞాపనలు ఆయనకు సమర్పించినప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాము. 1 పేతురు 5వ అధ్యాయము 6 నుంచి చదవండి.
ఆ. తగిన సమయమందు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి ఆయన కింద బలిష్టమైన చేతి కింద దీన దీన మనస్కులై మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును మనం ఏం చేయాలంటే ఎలోహిము తగిన సమయందు మనల్ని హెచ్చించడానికి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మనకు ఉద్యోగం రావడము లేదు అంటే ఆయన దాన్ని మేలు కోసం చేస్తున్నాడని గ్రహించాలి. మన పిల్లలకు వివాహాలు జరగడము లేదు అంటే ఆయన సంకల్పం ఏదో శ్రేష్టమైనది ఉన్నది అని మనం గ్రహించాలి. మనకు ఉద్యోగం రావడం లేదు అంటే ఆయన ప్రణాళిక ఏదో ఉంది అని మనం గ్రహించాలి. మనకు కష్టాలు వస్తున్నాయంటే ఈ కష్టాల వెనుక ఆయన పరిశుద్ధమైన సంకల్పం ఏదో ఉన్నది అని మనము గ్రహించాలి. హృదయపూర్వకంగా ఆయన మీద ఆనుకొని జీవించాలి. ఆయన మిమ్మును గూర్చి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు చింతించుచున్నాడు. గనుక చూడండి, ఆయన మన గురించి చింతించుచున్నాడు. మనకొక రక్షకుడు, విమోచకుడు, సృష్టినంతా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఆయనకు హృదయపూర్వకంగా ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తే ఆయన మన చింతలన్నీ తను మోసుకొని మన కోసం ఆయన చింతించుచున్నాడు. చూడండి, ఆయన గొప్ప ప్రేమను మనం పొందుకుంటున్నామా, లేక మనకు మనమే మన చింతలలో మునిగిపోతున్నామా? చింత ఆయన ప్రేమించినటువంటి బిడ్డలు ఆయన మేలు కోసమే, ఆయన దివారాత్రులు ఆయన కనుదృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది. సోమ ఎవరు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన యథార్థమైనటువంటి మనస్సు కలిగి దయాహృదయముతో క్షమాపణ బుద్ధితో ఆ జీవితాన్ని కొనసాగిస్తూ శ్రమలు, బాధలు, వేదనలు అనుభవిస్తున్నారో వారి పక్షమున తానే చింతించుచున్నాడు. మరి ఆయన చింత మన చింత ఒకటేనా? మనకు ఉద్యోగం రాలేదండి, అయ్యమ్మ ఉద్యోగం రావట్లేదు, మన నా కుటుంబంలో ఎలా పోషణ జరగాలి, నా కుటుంబం ఎలా బతకాలి అని చింతిస్తాము. కానీ దానికి అదే సర్వోన్నతినికైతే ఆయనకు వస్తుందో రాదో అనేది తెలియదా? ఆయన చింతించుట అంటే మనలాగా చింతించుట కాదు. కింద ఫుట్నోట్లో ఉంది చూడండి, 1వ నంబర్ వేసి చింతించుట అంటే 1వ నంబర్ వేసి లక్ష్యము చేయుచున్నాడు. ఇది గ్రహించాలి. ఆయన చింతించడానికి నరమాత్రుడు కాదు, ఆయన పశ్చాత్తాపడడానికి మానవుడు కాదు. మానవులమైనటువంటి మనము చింతిస్తున్నాము. మన చింతను ఆయన మీద వేసుకొని ఆయన మన మీద లక్ష్యం ఉంచి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని హత్తుకొని మన బాధలలో, మన శ్రమలలో, మన వేదనలో విడిపించేటువంటి సర్వోన్నతుడు మన పక్షమున ఉండగా మనకు భయమేలా, దిగులేలా అని మనం జీవితాన్ని కొనసాగించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయన శ్రేష్టమైనటువంటి ఆజ్ఞల మకరందాన్ని ఆస్వాదించి జీవితంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను పెంటవలే పారవేసి ఆయన పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనలో చింత ఎంత భయంకరంగా ఉన్నా అది ఆయన తీరుస్తాడు. ఆయన మన మీద లక్ష్యం ఉంచి దాని నుంచి విడుదల మనకు కలగజేస్తాడు. కాబట్టి ఈ దినము నుంచి మనందరము మన చింతలన్నీ ఆయన మీద పెట్టి ప్రతినిత్యము ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి ఈ మూడింటిని మనము జీవితంలో అలవర్చుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఏ సమస్య మన దరికి రాదు, ఏ ఇరుకులు మనకు రావు. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు అంటాడు యాకోబు. చివరిగా యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. ఈ మాట చదువు కొంచెం ముగించుకుందాము. యాకోబు 1వ అధ్యాయము 12 నుంచి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనలకు నిలిచిన వాడై ఎలోహిం తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము జీవ కిరీటము పొందును.
శ్రమలు రావాలి. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి ఏ విధంగా విడుదల పొందుతామో కూడా పరమతండ్రి మనకు బోధిస్తున్నాడు. అయితే ఆ సర్వోన్నతుడు మనకు అక్కడ ఒక విశ్వాసము, ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. నా పక్షమున నా పరమతండ్రి ఉన్నాడు, నాకు శ్రమ వచ్చినా నా పరమతండ్రి నా పక్షమున ఉండి ఆ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు, ఆ బాధల నుంచి ఆ పరమతండ్రి తీసివేస్తాడు. నన్ను ఆయన జీవిక రీత్యము చేత నన్ను అలంకరిస్తాడు అని విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళినప్పుడు ఆ పరమతండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాము. 14వ వచనము. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పరమతండ్రికి స్తోత్రం. కాబట్టి అత్యాశ మన జీవితంలో ఉండకూడదు. ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో ఆ పరమతండ్రి ఆధీనంలో ఉంది. మనల్ని ఏ విధంగా పోషించాలో, గడ్డి పువ్వుల కన్నా ఆకాశ పక్షుల కన్నా శ్రేష్టమైనటువంటి మానవులుగా మనల్ని రూపించిన సర్వోన్నతికి సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి రేపు ఏం తిందాము, రేపు ఎటెళ్ళుదాము, రేపు ఏ విధంగా ఎంజాయ్ చేద్దాము అనే ఆలోచన కాదు. నేను ఈ దినమున ఏ విధంగా నేను నా ఘటాన్ని నేను కాపాడుకున్నాను, ఏ విధంగా నేను నా పరమతండ్రి దృష్టిలో నేను నిందారహితునిగా జీవించాను, ఏ విధంగా నా యొక్క ప్రవర్తన పరమతండ్రికి ప్రీతికరంగా అప్పగించుకున్నాను, ఏ విధంగా నా చూపును, నా తలంపులను, నా ఆలోచనలను పరమతండ్రి మహిమార్థమై వాడబడినాయి. పరీక్షించుకొని ప్రతినిత్యము ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి ఈ మూడింటిని మన జీవితంలో ఆయుధాలుగా అలవర్చుకొని మనము ముందుకు సాగు వెళ్ళి ఆ పరమతండ్రి యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకొని శ్రమలన్నింటి నుంచి జయము పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలని పరమతండ్రి యొక్క సంకల్పం. ఆ విధంగా పరమతండ్రి మాటలను ఆశీర్వదించునుగాక. పరమతండ్రికి స్తోత్రం.